ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఇంకనూ గుమ్మములు తలుపులు నిలపక ముందు గోడల్లో ఉన్నటువంటి బీటలన్నీ కూడా బాగు చేయబడ్డాయి. దాదాపుగా గోడ కట్టడం సంపూర్తి చేయబడింది అన్న మాట శత్రువుకు వినపడగా, ఇదిగో సన్బల్లటు, టోబియా, అరబీయుడైనటువంటి గెషెము, ఇక తక్కిన శత్రువు అందరూ కలిసి నెహెమ్యా మీద ఓ కుట్ర చేస్తున్నారు. ప్రారంభము నుండి నెహెమ్యా ఇజ్రాయిల్ల క్షేమం కోరి యెరూషలేము ప్రాకారములు కట్టేదానికి ఒకడు వచ్చాడని విని, ఆ ప్రారంభం నుంచి శత్రులైన వీరు మనం కలుసుకొని మాట్లాడుకుందాం రండిని నెహెమ్యా దగ్గరికి వర్తమానం పంపారు. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 24వ వచనం 25వ వచనం ఇలాగ అంటుంది: పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము, వాని హృదయంలో 7 హేయ విషయములు కలవు అని. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేస్తూ ఉంటారని, నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూస్తారని కీర్తనాకారుడు 37వ అధ్యాయంలో అంటాడు. అందుకు నెహెమ్యా వారి యొద్దకు పంపినటువంటి వర్తమానం చూడండి. శత్రువు యొక్క చంపకేసి కొట్టినట్టుగా నెహెమ్యా మాట్లాడుతున్నాడు. నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దాన్ని ఎందుకు ఆపవలను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. అపోస్తలుడైన పౌలు సంఘంతో అన్నట్టుగా మనం అపవాది తంత్రములను ఎరగని వారము కాదు, ఎరిగిన వారమే. కాస్త మెలకువగా మనకు అవసరం. నాకు ఒక సందర్భం జ్ఞాపకం వస్తుంది. అపోస్తలుల కార్యాల్లో శిష్యుల సంఖ్య విస్తరణ చెందుతూ సంఘం క్షేమాభివృద్ధి కలుగుతున్న రోజుల్లో శోధన, శ్రమలు మామూలే కదా. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం మీరు చూడండి. అనుదిన పరిచర్యలో తమలోని విధవరాలను చిన్నచూపు చూశారని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగడం మొదలుపెట్టారు. ఈ గొడవ కాస్త అపోస్తలుల దగ్గరికి తీసుకుని వచ్చారు. ఈ అపోస్తలు చూడండి, నెహెమ్యా లాగానే చాలా మెలకువ కలిగి తెలివిగా జవాబిస్తున్నారు. ఆహారం పంచిపెట్టడం మాకు యుక్తంగా లేదు. మీరు చెబుతున్న ఆలోచన దేవుని పనిని పక్కన పెట్టి మేము మనుషులకు సేవ చేసేదానికి పిలువబడలేదు. కనుక మీలో మంచి పేరు కలిగి సాక్ష్యం కలిగినటువంటి మనుషులను, ఆత్మతో నింపబడిన మనుషులను మీరు ఎన్నిక చేయండి. మేము వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేసి ఆహారం పంచిపెట్టడానికి మేము నియమిస్తాం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగగా ఉందమని చెప్పిరి. నేను చాలా వరకు సంఘ పెద్దల్ని, సేవకుల్ని గమనిస్తూ ఉంటాను. మీరు కూడా మీ ప్రాంతాల్లో గమనించండి. కొందరు ఎప్పుడు చాలా బిజీగా తిరుగుతూనే ఉంటారు. దేవుని సేవలో అయితే బిజీ పర్వాలేదు. అయితే వారికి పరిచయమైన లేదా వారి బంధువుల యొక్క ప్రతి కార్యక్రమానికి, ప్రతి అకేషన్కి, ప్రతి పెళ్ళికి, ప్రతి ఇంటి ఓపెనింగ్కి ఇలాగా ప్రతి చోట కనపడుతుంటారు. నేను తప్పని చెప్పట్లేదు. ఈ సద్విమర్శను మంచి మనసుతో తీసుకోండి. పౌలు తిమోతికి నేర్పిస్తున్న ఒక మాట మనకు జ్ఞాపకానికి రావాలి. 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో జీవన సంబంధమైన వ్యాపారములలో చిక్కుకొనడు అంటున్నాడు. తనను పిలిచిన వాడు తనను తన జట్టిలో చేర్చుకున్న వాడి సంతోషం కొరకు క్రీస్తు యేసు మంచి సైనికుడిగా ఉండాల్సిన వాడు జీవన సంబంధమైన వ్యాపకాల్లో బిజీ కాకూడదు, చిక్కుకోకూడదు. అనవసరమైన స్నేహాలు, అనవసరమైనటువంటి బంధుప్రీతి. ఇదిగో అపోస్తులను సేవ నుంచి దారి మళ్లించి మనుషుల మనల్ని సంపాదించుకునే దిశగా అపవాది ప్రయత్నం చేశాడే, వాళ్ళు గుర్తుపట్టారు. చేస్తున్న పనిని పక్కన పెట్టి రాజకీయ సంబంధమైన ఓ కలయికకు పిలిస్తే నెహెమ్యా గుర్తించాడే. అలాగన మీ పిలుపును, గురిని మళ్లించే విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. నెహెమ్యా పైన వారు చేసినటువంటి కుట్ర ఈ 6వ అధ్యాయంలో 5 నుండి 9 వచనాల్లో మీరు చూడగలుగుతారు. రాజుకు వ్యతిరేకంగా ప్రజల్ని పురిగొల్పుతున్నాడని, తానే ప్రజలకు ఒక రాజుగా కావాలన్న ఆశతో పనిచేస్తున్నాడని, ఈ విధమైన నిందలు వేస్తూ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. లేదా నెహెమ్యా మీద రాజుకు చాడీలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొదటి కుట్రను కూడా నెహెమ్యా సున్నితంగా తిప్పికొట్టాడు. ఇక 10వ వచనం నుంచి మనం 14 వచనాలు గమనిస్తే, మొదటి కుట్ర రాజకీయ సంబంధమైనటువంటి కోణం అయితే, 2వ కుట్ర ఆధ్యాత్మికమైనటువంటి ఒక మోసం. అందులో టోబియా, సన్బల్లుతో పాటు కొందరు ప్రవక్తలు మరియు నోవద్య అను ప్రవక్తి కూడా చేరినట్టుగా నెహెమ్యా రాస్తున్నాడు. దేవుడు చెప్పని ప్రవచనాల్ని పలికి నెహెమ్యాను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.
నెహెమ్యా అందులో కూడా పడిపోలేదు. అయితే ఈ 2 సందర్భాల్లో నెహెమ్యా ప్రార్థిస్తున్నాడు, దేవా ఇప్పుడు నా చేతులు బలపరచుము అని. రెండవది అట్టి శత్రువులను జ్ఞాపకం చేసుకోమని. ఈ అంశం వచ్చింది కనుక ఓ సున్నితమైన ప్రాముఖ్యమైన విషయం మీ ముందు ఉంచాలని నేను అనుకుంటున్నాను. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయంలో 15 నుంచి 23 వచనాల్లో దేవుడైన యెహోవా కొందరు ప్రవక్తలు కొందరు ప్రవక్తినిల గురించి మాట్లాడుతూ, యెహోవా ఇవ్వని కలలు కంటూ, యెహోవా చూపించని దర్శనాలు చూస్తూ, అబద్ధపు ప్రవచనాలు పలుకుతూ ప్రజల సొమ్ము తింటున్నారు, వారికి నేను వ్యతిరేకిని అంటూ ఇక్కడ వివరిస్తున్నాడు. అయితే విడ్డూరం ఏంటంటే ఈ రోజుల్లో కొంతమంది జనాంగాన్ని మనం గమనిస్తున్నాం. వారు కూడా భక్తిపరులుగా విశ్వాసులుగా చలామణి అవుతున్నారు. అయితే వాక్యము ప్రకటించడానికి మాత్రమే వారు ఒప్పుకుంటారు, సంతోషిస్తారు. ప్రకటించిన వాక్యము ప్రజల మధ్యలో ఏదైనా అద్భుతం చేస్తే మాత్రం వారు ఒప్పుకోరు. ఈ కోణంలో మనం మాట్లాడుతున్నప్పుడు బైబిల్లో చెప్పినట్టుగా దొంగ అపోస్తులు దొంగ ప్రవక్తల వేషం వేసిన వాళ్ళు లేరా అంటే ఖచ్చితంగా ఉన్నారు. అలాగని ఈ లేఖనాలన్నిటినీ కూడా యథార్థంగా నీతిగా భక్తిగా సేవ చేసే ప్రతి ఒక్కరికి ఆపాదించే బుద్ధిహీనత సమాజంలో మనకు కనబడుతోంది. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులకు ఆజ్ఞాపించాడు, వారు వెళ్ళి ఈ సువార్తను ప్రకటించారు. వారు ప్రకటించిన వాక్యంలోని అంశాలను ప్రభువు వారి వెంట ఉండి స్థిరపరిచాడు. అందులో కేవలం రక్షణ మాత్రమే లేదు, రక్షణతో పాటు అనేక అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు ఉన్నాయి. ఈ సున్నితమైన విషయాన్ని సరిగా గ్రహించమని నేను శ్రోతలకు మనవి చేస్తున్నాను. అయితే ఇక 6వ అధ్యాయము ముగింపుగా మీకు మాట చెబుతాను. 15వ వచనంలో ఈ ప్రకారముగా ఎలూలు మాసము 25వ దినమందు అనగా 72 దినములకు ప్రాకారము కట్టుట సమాప్తమాయెను. ఒకవైపున శత్రువుల భయం, రాజకీయ కుట్రలు, మరొక వైపున ఆధ్యాత్మికమైనటువంటి మోసాలతో కూడా ఈ ఆటంకాలన్నిటి మధ్యలో నెహెమ్యా బృందమందరితో కలిసి తన పనిని సంపూర్తి చేశాడు. ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, మేము ధైర్యంగా ఉన్నాం, శత్రువు కలవరపడ్డాడు, కారణం వర్క్ వాజ్ డన్ బై అవర్ గాడ్. మా దేవుడు ఈ పనిని పూర్తి చేశాడని. కీర్తనకారుడు 126వ కీర్తనలో 2వ వచనంలో, మనము కలగనిన వారి వల్లే నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను, అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకొనిరి. దేవుని ప్రజలు చెర నుండి విడిపించబడిన సందర్భం కానీ, ఇలా కూల్చబడిన కాల్చబడిన ప్రాకారాలు తిరిగి కట్టబడినప్పుడు కానీ నిశ్చయముగా వారి దేవుడు వారికి సహాయకర్తగా ఉన్నాడని అన్ని జనాంగం చూశారు. ఇదిగో దేవుని ప్రజలు సంతోషించారు. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు అని చెప్పుకునేటువంటి ఆ కృప దేవుడు మనకు మెండుగా ఇవ్వాలి. దేవుడిటి అద్భుత ఆశ్చర్య క్రియలు క్రీస్తు రాకడ వరకు జరిగించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.